అన్న చెప్పండి, ధర్నా చౌక్ లో ఎన్నోసార్లు ప్రోగ్రామ్ చేసిరు, అసెంబ్లీ ముట్టడించారు, చాలా రకాల ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. అయినా ప్రభుత్వం నుంచి కనీసం మీ పట్ల శ్రద్ధ చూపించి చర్చలు కూడా చేయట్లేదు. ఎట్లా చూసుకోవచ్చు మరి ప్రభుత్వం? ప్రభుత్వానికి వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు మమ్మల్ని ఏ విధంగా కాదంటారో అర్థం కావట్లేదు. మేమైతే మా న్యాయమైన కోరికలు మాకు ఇది కొత్త అడగట్లేము, మేము మాకు ఏదో కావాలంటలేము. మేము మా తాత ముత్తాతల నుంచి వారసత్వంగా చేస్తున్న జాబులు. ఇది మన గత ప్రభుత్వం మాకు మా గత 80 రోజుల సమ్మె భాగంగా వీళ్ళు కూడా లేని వాళ్ళు, వీళ్ళు నిరుపేదలు అని చెప్పేసి అని ఒక 4వ తరగతి ఉద్యోగులకు గుర్తించి 81 జీవో ప్రకారంగా మా కొంతమంది 6,000 మంది చిల్లరిచ్చారు. మిగిలిన ఇంకా వారసులకు 3,709 మందికి ఇంకా ఇవ్వలేదు. సో అందులో ఎలక్షన్లు వచ్చిన కాంచి ఇక మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాము అంటుంది తప్ప ఇప్పటికి 18 నెలలు అవుతుంది. ఇంతవరకు ఎలాంటి ఊసెత్తట్లేదు. ఏ మంత్రిని కలిసినా, ఏ ఎమ్మెల్యేని కలిసినా, ఎవరిని కలిసినా కానీ చేస్తాం మీకైతే 100% చేస్తాం అంటారు. కానీ ఎక్కడ కూడా చేస్తాము గిలా ఇస్తాము అని చెప్పేసి ఒక్కరు కూడా హామీ ఇవ్వడం లేదు. ఎట్లా మరి ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్నో ధర్నాలు చేసి, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టిరు, అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీరు పాల్గొనడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం నుంచి కొంచెం కూడా మీ పైన మాట్లాడలేదు. మరి ఎట్లా మరి మాట్లాడాలంటే ముందు మీరు ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది? మేము ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్ లో కానీ రేపు కానీ ఈ అసెంబ్లీ రేపు లోపల మాపై ఏమైనా ఆశలుండి మాకు ఇస్తాము ఈ జీపీఓ దాంట్లో కల్పిస్తామంటేనేమో ఓకే, లేదా మా కమిటీ తరఫున విఆర్ఎస్ ప్రకారంగా ముందుకు ఇంకా ధర్నాలు ఇంకే విధంగా అయినా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని నేను తెలియజేస్తున్నాను.